మనని అందరినీ వేధిస్తున్న అంటే భయపడుతున్న సమస్య ఏంటంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. సో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, మళ్ళీ ఈ మహమ్మారిలా మారుతుందా, ఇది మన ఇబ్బంది పెడుతుందా, ప్రాణాలను హరిస్తుందా అనేది క్వశ్చన్. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది కొత్త వైరస్ కాదు. ఇది 2001లోనే నెదర్లాండ్స్ కంట్రీలో గుర్తించారు. ఇది కామన్ గా పిల్లల్లో 6 నెలల నుంచి 12 నెలల పిల్లల్లో అంటే సంవత్సరంలో పిల్లల్లో ఇది సివియర్ గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫాంట్స్ లో ఇది ఎక్కువ ఎఫెక్ట్ వేస్తూ ఉంటుంది. ఇది ఇలాంటి కేసులు మేము చాలా చూస్తూనే ఉన్నాము. కానీ ఈ మధ్య కాలంలో చైనాలో పర్టికులర్లీ వింటర్ లో వైరస్లు బాగా స్ప్రెడ్ అవుతుంటాయి. ఇది ఎండ్ ఆఫ్ ద వింటర్ అంటే నవంబర్ డిసెంబర్ లో చైనాలో ఈ కేసులు చాలా ఎక్కువ కేసులు అయ్యి హాస్పిటల్ నిండిపోతున్నాయి అనే వార్తలు చూసి అందరూ భయాందోళనలో పడుతున్నారు. పర్టికులర్ ఇండియాలో కూడా కేసెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఏ RNA వైరస్. ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మన ఫోమైట్స్ ద్వారా మనం సేమ్ కరోనా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో అలానే గాలి ద్వారా మనం టచ్ చేయడం వల్ల ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకునే అవకాశం ఉంటుంది. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జలుబు, దగ్గు, ముక్కు కారడము, ముక్కు బ్లాక్ అవ్వడము, ఆయాసం రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ సిమిలర్ టు కరోనా వైరస్ లాగే రెస్పిరేటరీ వైరస్. ఇది కూడా దీనికి సిమిలర్ టు హ్యూమన్ న్యూమోమెటా వైరస్, సిమిలర్ గా RSV అని రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఇంకో వైరస్ ఉంటుంది. అది కూడా ఇలానే పిల్లల్ని వేధిస్తూ ఇబ్బంది పెడుతూ బ్రాంకలైటిస్, బ్రాంకోన్యూమోనియా కాజ్ చేసేసి బేబీస్ కి ఆక్సిజన్ వెంటిలేటర్ అలా అవసరం పడే అవకాశాలు చాలా చూస్తుంటాము.